నాకైతే చెప్పలేదు. కల్వకుర్తి పట్టణంలో ఎందరో పెద్దవాళ్ళు అలంకరించినటువంటి ఈ స్టేజ్ లో మీ అందరూ ఎంతో ఆప్యాయతతో ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి మహాసభకు వచ్చినందుకు మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ప్రపంచంలో దాదాపు 90 కోట్ల మంది ప్రజలున్న ఈ భారతదేశంలో దాదాపు 160 మంది చదువు రానప్పటికీ ప్రపంచంలో అతి ఉత్తమమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా మన దేశాన్ని పేర్కొనబడ్డారు. మన దేశాన్ని మిలిటరీ వాళ్ళు పరిపాలించడం లేదు, మన దేశాన్ని రాజులు పరిపాలించడం లేదు. మన దేశానికి 80 ఏళ్ళు కష్టపడి ఎంతో మంది ప్రాణత్యాగం చేసి అది సాధించే వరకు ఏ నాయకుడు కూడా విశ్రమించకూడదు. అంతేకాదు శ్రీశైలం కొల్లాపూర్లో ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర నుండి కల్వకుర్తికి 350 కిలోమీటర్ల కాలువ ద్వారా కాలువ ఇరుపక్కల కూడా 50,000 ఎకరాల సేద్యానికి వస్తుంది. 4 రిజర్వాయర్ల ద్వారా ఆ నీటిని భగీరథ ప్రయత్నంతో ఆ గంగని ఇక్కడ తీసుకొస్తే రాబోయే 10 ఏళ్లలో ఇక్కడ బంగారు తప్ప ఇంకేం పండదని చెప్పడానికి. అందువల్ల ఈ 4 నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు నలుగురు ఏకధాటిగా ఇది సాధించే వరకు విశ్రమించకుండా పనిచేస్తే 1 సంవత్సరంలో ఇది వస్తుందని నేను అందుకే నేను ఈ
బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు మీ నాయకులతో నేను చెప్పాను, ఈ రోజు ప్రభుత్వం దగ్గర మనకు కావాల్సిన డబ్బులు లేవు. మీకు తెలుసు, ప్రభుత్వంలో ఆర్థిక విధానాలు అనేక సమస్యలు ఉన్నాయి. అందులో ఈ రోజు ఏమంటున్నారంటే ప్రభుత్వము ఈ 900 కోట్ల రూపాయలు భాగం ఇస్తే 75 పైసల భాగము నేను డబ్బు తీసుకోవడం నేను చెప్తున్నాను. 750 కోట్ల రూపాయలు విదేశాల నుండి ఈ దేశంలో అనేక మార్గాల నుండి మనం డబ్బును సృష్టిస్తాము. డబ్బు మన వెంట వస్తుందని మన ఫిల్ములు ఎప్పుడు పెట్టకూడదు. నా స్నేహితుడు శరత్ మెహతా ఒక ఆయన ఉన్నాడు. ఆయన నర్మదా నిగమ్ అని ఒక సంస్థను పెట్టాడు. గత 1 సంవత్సరంలో 9 నెలల లోపల శరత్ మెహతా గారు 5,500 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఈ డిబెంచర్ ద్వారా, షేర్ల ద్వారా ఆయన వసూలు చేసి నర్మదా ప్రాజెక్ట్ కడుతున్నాడు. ఆయన కట్టగలిగినప్పుడు మనం కట్టలేమా? ఈ రోజు మనకు అడ్డంకులు వస్తే ఇదే కలవకట్టులో నేను ఆమరణ నిరాశించడానికి కూడా సిద్ధంగా ఉందని నేను చెప్తున్నాను. ఈ రోజు ఒకవేళ నేను చనిపోయి నా సమాధి మీద 1,20,000 ఎకరాలు పాడుతుందంటే నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని నేను చెప్తున్నాను. ఈ రోజు ఈ మాటలు నేను కేవలం ఏదో ఆశించుకుంటున్నాను. 20 ఏళ్ళు ఈ తాలూకాలో ఎటువంటి స్వార్థం లేకుండా ప్రతి పేదవాడికి సాయం చేయడానికి నేను చేసిన ప్రయత్నం మీకు అందరికీ తెలిసింది. కానీ ఒక్కొక్క సంఘటన నేను వింటుంటే, ఒక్కొక్క కష్టాలని ప్రజలు వింటుంటే ఇంకా ప్రజల కష్టాల నుంచి బయట రాలేదు, వాళ్ళ కన్నీరు పూర్తిగా మాయమైపోలేదని నేను 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ తాలూకాలో మాట్లాడుతున్నాను. నాయకత్వం ఉన్నప్పుడు, ప్రజానాయకులు ఉన్నప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ప్రజల కష్టాలు, ప్రజల సంక్షేమాలు అభివృద్ధి వచ్చినప్పుడు అందులో పేదవాళ్ళకి కానీ అభివృద్ధి పేదవాళ్ళకి కానీ అభివృద్ధి ఒక పార్టీకి సంబంధం కాదని, ఒక వర్గానికి సంబంధం కాదని నేను మనవి చేస్తున్నాను. అందుకే అవేర్ సంస్థ 10 ఏళ్ళు హరిజనకి అమితంగా పనిచేస్తుంది. ఒక మనుషులకి, వ్యక్తికి పనిచేయదని నేను మీకు మనవి చేస్తున్నాను. దయచేసి నా సోదరులకు ఒకే ఒక విజ్ఞప్తి. ఈ రోజు రోజుకి మన తాలూకాలో, మన జిల్లాలో నిరుద్యోగ సమస్య మిసిమిరిపోతుంది. ప్రభుత్వాలు అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వడం అసంభవం. ఎంతమంది టీచర్లు రాగలరు? ఎంతమంది గుమస్తాలు పెట్టగలరు? ఈ రోజు ప్రతి మండలానికి మనం ఓ ఫ్యాక్టరీ పెడితే ప్రతి ఫ్యాక్టరీలో 200 మంది ఉద్యోగాలు దొరికితే అప్పుడే మన నిరుద్యోగ సమస్య అయిపోతుంది. అందువల్ల రాబోయే 10 ఏళ్లలో మన అజెండాలో సస్యశ్యామలంగా చేసే ఈ కలువు కుర్చికొచ్చే ఆ ఎత్తిపోతల పథకము, ప్రతి మండలంలో కూడా నిరుద్యోగాన్ని తొలగించే ఒక ఫ్యాక్టరీ, ప్రతి గ్రామానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ, ఈ 3 కోసం మనం కృషి చేయాలని నేను మనవి చేస్తున్నాను. మనిషి నాకు 2,000 రూపాయలు కావాలండి. ఎందుకన్నా నేను ఎద్దులు కొంటాను సార్. 2,000 రూపాయలకి ఎద్దులు దొరకదు కదా, ఏం చేస్తామన్నా అది పోడు. తర్వాత ఏమన్నా అంటే సార్ మీరు 2,000 రూపాయలు ఇస్తే అది నేను ఒక మనిషి ఇస్తే 6,000 రూపాయలు నాకు లోన్ వస్తుంది, 2,000 రూపాయలు లంచాల కోసం నాకు ఇవ్వండి అంటే లంచాలు ఇవ్వడానికి నేను ఒక స్కీమ్ పెట్టుకోవాలని వచ్చింది అన్నమాట. విపరీతంగా కప్పులకు ఇల్లు కడితే, పునాదులకు ఇల్లు కడితే, రోడ్లకి రోడ్లు వేస్తే, పొలాలు అమ్ముకుంటే, టిక్కెట్లు అమ్ముకుంటే, ఈరోజు గ్యాస్లు అమ్ముకుంటే, టెలిఫోన్లు అమ్ముకుంటే దేశం ఎంత బాగుపడుతుందో నాయకులకందరికీ ఒకటే మనం, ఏ పార్టీ వాళ్ళైనా మీరు పేద ప్రజల అభివృద్ధి కోసం మీరు పోరాడాలి, పేదవాళ్ళ కోసం మీరు త్యాగం చేయాలి.
మీరు నాయకులు అన్నప్పుడు సేవకులను మీరు మర్చిపోకూడదు. అటువంటి ప్రజాస్వామ్యం వచ్చినప్పుడే ప్రతి ఒక్కడు బాగుపడే అవకాశం ఉంటుందని మీరందరూ ఆలోచించి ఓటు వేయమని, మంచి వాళ్ళు ఓటు వేయమని, నిర్భయంగా ఓటు వేయమని నేను మనవి చేస్తూ మీ ఇచ్చిన ఆప్యాయతకు చూపిన స్వాగతానికి అక్కడ ముందు నుంచి రోడ్డు నుంచి ఒక షాట్ బయట పక్కన మహానుషాలుగా మారి మరి అనేక మందికి రాజు వారికి నీడనిస్తున్నాయి. అలాంటి వారికి తెలుసుకోవాలి మీరు పని చేస్తున్నారా లేదా అని ఒక మన ఆలోచన చేయాలి. వారు చెప్తున్నారు. నేను 2 విషయాలు మనం చేస్తున్నాను. మీరు ఇప్పుడే చెప్పారు మేము కరెంటు గురించి మరి మన జిల్లాలో ఉన్నటువంటి మన తాలూకాలో పూర్తిగా అది ఎక్కువ బ్యానర్ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి అక్కడ ఇంత దగ్గరగా ఉంది చెప్తాను.
దేశవ్యాప్తంగా కుట్ర నివారణ కృషి చేస్తున్నటువంటి సాంఘిక సేవా కార్యకర్త మన మధ్యలో ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. పూజ్యులు గౌరవనీయులు పెద్దలు బీజేపీ విజయశ్రీ శ్రీ మనోహర్ గారు మరి అదే సంస్థలో పనిచేస్తున్న మా స్నేహితులు ముఖ్యంగా మంగనూరు గ్రామంలో పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ అక్కలు చెల్లెలు మరియు సోదరులు అక్కడ దాదాపు 30,000 మంది ఆదివాసీ స్త్రీలు గిరిజనులు హరిజనులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది ఎలక్షన్ సభ కాదు, ఇది పార్టీల మీటింగ్ కాదు, ఇది పార్టీలకు అతీతమైన మహాసభ. మీకు తెలుసు, స్వరాజ్యం రాకముందు తిలక్ మహనీయుడు గాంధీ మహాత్ముడు ఏం చెప్పారంటే స్వరాజ్యమే మన జన్మ హక్కు అని చెప్పారు. అందరికి హిందూ వస్తాయని చెప్పారు అప్పుడు మహాత్మా గాంధీ. స్వరాజ్యం వచ్చి 45 సంవత్సరాలు అయింది. ఒక ఓటు హక్కే మనకు వచ్చింది. మాధవన్ గారు చెప్తారు ఓటు మా జన్మ హక్కు అని. నిజమే, ఓటు హక్కు ఇప్పించాడు మహాత్మా గాంధీ. అప్పుడు పోరాడిన మహానుభావులంతా. ఓటు వచ్చి ఏం చేసింది అనేది ఇప్పుడు మీమాంస. ఈ ఓటును ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అనేది ఇవాళ మన మహాసభ. ఇక్కడ మన ఈ సందేశాన్ని మనం గ్రామానికి ఎమ్మెల్యే కావాలి అంటే మీ ఓటుతోనే అవుతున్నారు. ఆ జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఈ ఓటు వల్ల ఏమవుతున్నది అని అడిగితే ఇప్పుడే పెద్ద చెప్పారా సర్వోదయ నాయకుడు, ఈ ఓటు తీసుకుపోయి హైదరాబాద్లో కూర్చుంటున్నారు, మళ్ళా తన బీద జనాన్ని గుర్తులేదు అని. ఈ ఓటు మరి ఎట్లా ఇస్తున్నాం మనం అనేది మీ మాట. ఈ ఓటు మనకు తెలియకుండానే మన మొగోళ్ళు ఆడోళ్ళు పోయి అదే ఇంత తాగి కందాలు లాగి ఆయన దగ్గర తీసుకుని ఆ ఓటు వేసుకున్నామని వాళ్ళు ఓటైన వాళ్ళు చెప్తా ఓటు ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ఓటు తీసుకున్నారు. అయ్యా మీకు ఎంత ఖర్చు అయింది మనం ఒక ఎమ్మెల్యేను ఎంపీని మంత్రిని అడిగితే అయ్యా నాకు 20 లక్షలైంది మాధవన్ గారు, మీ ప్రజలు మరి 20 లక్షలు నాతో ఖర్చు పెట్టించారు, ఆ ఖర్చు అంతా నేను ఎంత తీసుకోవాలి అని ఒక బాధ అవుతుంది. ఆ ఖర్చుకు మీరు ఇప్పుడే చెప్తా ఉండరు ప్రజలు దాంట్లో వస్తాము. ఎమ్మెల్యేలు మరి ఎన్నికైన వాళ్ళు మంత్రులు అందరూ డబ్బు లేదే పని చేస్తలేదని మరి వాళ్ళని అడుగుతేమంటారు డబ్బు లేని మరి ఓట్లు తీసేటప్పుడు వస్తున్నారు. అందుకే ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్టేషన్ అనేట ఇది అయ్యా ఇదంతా మాధవన్ గారికి చెప్పారు. అయ్యా నా ఓటు నా పేరు జనార్దన్ రెడ్డి, నా పేరు మీద నేను ఓటు ముందే పోయి ఓటు వేస్తున్నాను. అది ఎట్లా సాధ్యమవుతున్నది? అవుతున్నది. ఎలక్షన్ ఆఫీసర్కి ఏమన్నా నాకు మనోడు అని వస్తుంది, జనార్దన్ రెడ్డి అని నాకు 45 ఏళ్ళు చెప్పి నా ఓటు ఇంకోటి వేసుకుంటారు. అందుకని శేషన్ గారు ఏమన్నారు, ఇప్పుడు ప్రతి ఓటర్కు ఒక బొమ్మ ఉండాలి, జనార్దన్ రెడ్డి బొమ్మ. నా ఇంకోటి పోతే నా బొమ్మ వాళ్ళకి భేదం ఉంటుంది కదా. అందుకే వాళ్ళు దొంగ ఓట్లు లేకుండా చేయాలి అంటే ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, బొమ్మలు ఇవ్వాలి. అది మన ప్రభుత్వం ఒప్పుకుంటుంది. అబ్బాయి దీనికి బాగా ఖర్చు అవుతా ఉంటుంది. ఖర్చు గోకుల్లో పెడుతున్నారు. పోలీస్ బలగాల మీద, మిలిటరీ బలగాల మీద దుర్గారా ఖర్చు ఎన్నో అవుతున్నాయి, కోట్లాను కోట్లు. మీరు పార్లమెంటు రోజు పత్రికలు చదివి మీ పెద్దలు మీ 60 సంవత్సరాల్లో పనిచేసే మీ నాయకులందరికీ తెలుసు. ఏమని ఇప్పుడు 10,000 రూపాయలు బ్యాంకు 10,000 కోట్ల పాల్గొనకూడదు. అటువంటి పని కూడా చేయొచ్చు. లేకపోతే అథవా ఎవరైనా గుండాగాడు లేకపోతే దొంగలు. ఇప్పుడు మాధవంగా చెప్తా ఉంది, యూపీ అసెంబ్లీలో 120 మంది గుండాలు దొంగలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు మనోటి వీళ్ళతో. ఇదెంత న్యాయం అండి? మీకు ఓటిస్తే మహాత్మా గాంధీ స్వరాజ్యం చేసి బీద జనానికి ఓటిస్తే మీరు 180 దొంగలకు మీరు ఓటేస్తే అదేంటి మీ సాధ్యత? మీరు చేసేది మంచిదనా? మంచిదని కాదు. అందుకే మాధవ్ గారు మీతో చెప్పడానికి వచ్చారు. అయ్యా మంచి వాళ్ళకి ఏడుస్తున్నారు. ఎందుకంటే వారిని ఎలక్షన్ కమిషన్ గారు ఈ ప్రాంతం అంతా తిరిగి, ఈ ఆంధ్రదేశం అంతా తిరిగి ఈ ఓటర్లకు చెప్పండి,
ఈ సద్వినియోగం చేసుకోండి. ఊళ్ళాలకు భయపడకండి, డబ్బుకు అమ్ముడుపోకండి, అవినీతికి అమ్ముడుపోకండి, సారాకు అమ్ముడుపోకండి. అటువంటి స్వరాజ్యం వచ్చినాడే మనమంతా బాగుపడతామని మాధవన్ గారు చెప్పారు. అందుకే ఈ ప్రాంతంలో మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉన్నది. మాధవన్ గారు ఇంత గొప్ప సేవ చేశారంటే ఏ ప్రభుత్వం కూడా, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి కూడా ఇంత సేవ చేసుకుంటారు. మీ ముఖాలు చూస్తే ఆయనని మీరు ఎంత ప్రేమిస్తున్నారో తెలుస్తున్నారు. నిష్పాక్షికంగా నిర్భయంగా సేవ చేసే నాయకులు మనకు ఉన్నారని కూడా నాకు తెలియదు. ఈ మధ్యనే మాధవన్ గారి స్నేహితం చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. మీరంతా వారితో మరి పనిచేయించుకున్నారంటే వారు ఈ కుర్పురామ వచ్చి 20 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నందుకు వారికి నేను సంతోషంగా వారిని నేను ఆహ్వానిస్తున్నాను. వారికి నేను మరి ముందు వారు చెప్తూ వస్తుంటే నాకు సంతోషంగా ఉన్నది. ఇవాళ ఈ మీటింగ్ లో నన్ను మాధవన్ గారు వారి అవేర్ సంస్థ వారు తీసుకు మాట్లాడమన్నందుకు నాకు చాలా మీ అందరికీ రుణపడి ఉన్నాను. మళ్ళీ మాధవన్ గారికి నమస్కారం. ఇది నాయకులు, సర్వోదయ నాయకులు, గాంధీజీ శిష్యులు, వారు ఎప్పుడు మాట మీటింగ్లో కలుస్తూ ఉంటారు. నేను పుష్పు నివారణ కార్యక్రమంలో పనిచేసేటప్పుడు మీరు హైదరాబాద్ లో కలుస్తారు. వారి సేవలు కూడా మీరు తీసుకోవాలని వారికి చెప్పండి. నాయకులు యువత వరంగల్ జిల్లా నుండి మన నల్లమల ప్రాంతానికి వచ్చినటువంటి వరంగల్ జిల్లా యువజన నాయకులు శ్రీ రాజవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ప్రజలు అవేర్ సంస్థ అధ్యక్షులు మాధవన్ గారు మరియు మాజీ శాసనం సభ్యులైన జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు, పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. శ్రీ మాధవన్ గారు అవేర్ సంస్థ చైర్మన్ గారు 20 సంవత్సరాల కింది నుంచి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా హరిజన, గిరిజన, నిరుపేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను వారు జయవంతంగా నడుపుతా ఉన్నారు. అయితే ఇటీవల భారత ప్రభుత్వం శేషన్ గారు వారికి ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నికలలో ఓటు ఎలా ఈ ప్రజలను ఎలా మన రాబోయే శాసనసభ ఎన్నికల్లో మన ప్రజాప్రతినిధులను ఎలాంటి వారిని ఎన్నుకోవాలని దాని మీద వారికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నారు. సో ఇప్పుడు మాధవన్ గారు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మాధవన్ గారు ఇప్పుడు ఎలక్షన్ లో ఏ విధంగా మనం ఓటు వినియోగించుకోవాలని చెప్పగలిగినంతగా మేమెవరూ చెప్పలేము. కాబట్టి మా సమయాన్ని మేము వృధా చేయకుండా వారు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. జై హింద్. ఈ ప్రాంత కుర్మ యాదవ్ సంఘ నాయకులు శ్రీ అజయ్ కుమార్ గారు మన పూజలు మన చైర్మన్ గారికి చంద్రునికో నీళ్ళుకోగులాగా చిన్న సత్కార కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మేము పెంచులతో సమానంగా చేస్తూ నిర్వహిస్తున్నాము. మాలో సాంఘిక, విద్యా, సాంస్కృతిక చైతన్యం లేక అనేక దోపిడీలకు గురవుతున్నాము. మాకు వృత్తి గొర్రెలను ఆశాజ్యోతి, బడుగు వర్గాల ప్రతినిధి, సమసమాజ నిర్మాత, గాంధీ మహాత్ముడు కలలో ఉన్న గ్రామ స్వరాజ్య నిర్మాత, నిస్వార్థ నిజాయితీ సేవాపరులైన మీరు మా కుర్మ యాదవులు పడుతున్న కష్టాల నుంచి, దోపిడీ, సాంఘిక అన్యాయాల నుంచి విముక్తి చెందుటకు మమ్మల్ని అవేర్ సంఘంలో చేర్చుకుని ఆర్థిక, సాంఘిక చైతన్యం కలుగుటకు అనుమతి ఇవ్వగలరని, అవేర్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో మా కుర్మ యాదవ సంఘాలు మద్దతునిస్తూ విజయవంతం చేయగలమని, ఈ అనగాడే ప్రజలకు మేము తోడుగా ఉండగలమని, మా ప్రాణాలు అర్పించగలమని, మా జీవితాన్ని అర్పించగలమని మేము
అందుకు మేము కూడా ఒక సమిధనం అయ్యి ఈ యజ్ఞంలో మేము కూడా ఆహుతవుతామని ఈ విజ్ఞాపన పత్రం వారికి సమర్పిస్తున్నాము. अवेर चेयरमैन जिंदाबाद अवेर चेयरमैन जिंदाबाद अवेर चेयरमैन जिंदाबाद बड़गु वर्गाల ఆశా జ్యోతి अवेर चेयरमैन जिंदाबाद बड़गु वर्गाల ఆశా జ్యోతి अवेर चेयरमैन जिंदाबाद నల్లమల గిరిజన సేవా సంఘం నాయకులు శ్రీచే నాయకులు శివమన్ నేను ఎంతోసేపు నుంచి ఎదురు చూస్తున్నటువంటి మా అందరూ ఆరాధ్య దైవం మన చైర్మన్ గారు భారతదేశంలో స్వరాజ్యం వచ్చింది కానీ ఇంకా స్వరాజ్యం రాలేదు. మరో స్వతంత్రానికి పిలుపునివ్వడానికి మరో భగవంతుడిలాగా ఈ కురుక్షేత్ర రణరంగంలో పాండిత్యం పోలిస్తా మనందరికీ కూడా ఇప్పుడు సందేశం హరిజన గిరిజనుల పాదాలకు నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ మన్ననూరు గ్రామానికి వచ్చిన సందర్భంలో మీరందరూ అనేక గ్రామాల నుండి వచ్చి ఎంతో ఆప్యాయతతో నాకు ఇచ్చిన స్వాగతానికి మీరు చూపిన ఆప్యాయతకు నేను కృతజ్ఞుడు. ఈ సమావేశము ఒక రాజకీయ సమావేశం కాదు. ఇది ఏ పార్టీకి సంబంధించిన మీటింగ్ కాదు. ఈ రోజు మీటింగ్ కి ఒక ప్రధానమైన ఒక ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యత ఏమంటే ఇక రాబోయే 3 నెలల్లో మనం ఒక అసెంబ్లీ ఎన్నిక జరగబోతా ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నిక జరగబోతా ఉందంటే మనము ఒక్కొక్కరు ఒక ఓటు వేసి మన తాలూకా తరఫున అసెంబ్లీకి ఒక ప్రతినిధిని పంపాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతినిధి అసెంబ్లీలో వెళ్లి మన కష్టాలు నష్టాలు చెప్పి మన బాధలు చెప్పి మన అనుకూలమైన చట్టాలు చేసి పేదరికాన్ని వ్యతిరేకంగా ప్రజలకు రక్షణ కలిగించే విధంగా ప్రజలు సంతోషంగా ఉండేటట్టుగా చేయడానికి ఒక ప్రతినిధిని ఎన్నుకొని పంపే ఒక అవకాశం మళ్ళీ ఒక తూరి మనకు వచ్చిందన్నమాట. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో నిరంకుశత్వం ఉంది, అనేక దేశాల్లో దౌర్జన్యాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి. కానీ మన దేశంలో 80 సంవత్సరాలు మహాత్మా గాంధీ లాంటి గొప్ప మహానుభావులు జీవితం త్యాగం చేసి మనకు తెచ్చిన స్వాతంత్రానికి ఒక ప్రజాస్వామ్యం అంటూ ఈ స్వాతంత్రాన్ని ప్రజలే కాపాడుకోవాలని, ఈ దేశాన్ని ప్రజలే పరిపాలించాలని మనకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఇచ్చారు. ఆ రాజ్యాంగ ఫలితమే 5 ఏళ్లకు ఒక తూరి మీ నాయకుని ఎన్నుకోండి, మీ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, మీ ప్రభుత్వం ద్వారా మీరు బాగుపడండి అనే ఒక అవకాశాన్ని మనకు ఇచ్చారు. ఈ ఓటుని వాళ్ళు ఓటు విలువ పోగొట్టుకుంటున్నారు. మనకు పనికిరాని నాయకుల్ని పంపించి ఈ రోజు మన అసెంబ్లీలోనూ పార్లమెంట్లో ప్రజలకు నిజాయితీ జరగడం లేదు. ఈ రోజు మీరు లెక్కేస్తే రాత్రి పగలు పని చేసే పోలీసు వాళ్ళకి 500 రూపాయల జీతం లేదేమో గానీ అంటే 1 నిమిషానికి 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నామని మీకు ఎవరికి తెలియదు. ఈ డబ్బులు మనది, మనం పెట్టిన పన్నులు, మనం ఇచ్చిన డబ్బులు. ఈ పన్నులతో ఈ రోజు రాజ్యసభ జరుగుతున్నాయి, లోక్సభ జరుగుతోంది, అసెంబ్లీ జరుగుతోంది. మరి అసెంబ్లీకి పంపించిన మన వ్యక్తి ఏం చేస్తున్నాడని మనం ఎప్పుడు విచారించలేకపోవడం చాలా దూరం. దానికి కారణం ఏమంటే ఓటు విలువ మనకు తెలియపోయి లైన్ లో నిలబడి మీ పేరు చెప్పి మీ చేతి గుర్తు పెట్టుకుని మీరు ఎవరికి కావాలో వాళ్ళకు ధైర్యంగా ఓటేయాలా, భయపడి ఓటేయకూడదు, ఎదుర్కొని ఓటు వేయకూడదు. మీరు ఎవరికి ఓటేస్తున్నారో అది ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఓటు హక్కు మీకు అనేది ఉంది. సారాయి మీరు అమ్ముకుంటే ఆ సారాయి తాగిన అట్లాంటి పోతాడు. అసలు ఈరోజు మన రాష్ట్రంలో ఈ ప్రజా చైతన్యం చేయడానికి ఆ బాధ్యత నాకు ఒప్పగించారు కాబట్టి మీరందరూ 100,000 మంది ఓటేస్తున్నారు కాబట్టి ఈ ఓటు తెలుసుకొని మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని నేను కోరుతున్నాను. మీ ఓటు ఎవరైనా వేస్తే వెంటనే ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర పోయి నా ఓటు దొంగ ఓటేస్తారు, నేను మళ్ళీ ఓటేస్తానంటే ఆ ఎలక్షన్ ఆఫీసరు మీకు 2వ ఓటు ఇచ్చే కానూన్ కూడా ఉందని మర్చిపోతారు. మీరు ఎప్పుడు కూడా ప్రతి చోట కూడా 1.5 కిలోమీటర్లో
పోలింగ్ బూత్లు పెడుతున్నారు కాబట్టి మీ ఇంటి నుండి పోలింగ్ బూత్ కి నడిచిపోండి కానీ పార్టీల బండ్లో ఎక్కొద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. మీరు ఒకవేళ పార్టీ బండ్లో ఎక్కితే ఆ పార్టీ వాళ్ళకి ఓటేయాల్సి వస్తుంది. ఆ పార్టీ ఎటువంటి వ్యక్తో మనకు తెలియదు. అందులో కృతజ్ఞులుగా మనం రుణపడిపోయి వాళ్ళు ఓటేసి వస్తాం. ఓటు విలువ మనకు తెలియదు. ఈ రోజు మన దేశంలో ఒక అసెంబ్లీలో 160 మంది హత్య చేసిన వాళ్ళు గుండాలు ఎమ్మెల్యే అయిపోయినారని శేషన్ గారు చెప్పారు. అందులో ఒక మనిషి 20 మందిని హత్య చేశాడని ఈరోజు ఎన్నికల అధికారి ఎంతో బాధపడ్డాడు. మనం ఎవరిని ఎన్నుకుంటున్నామని మనకు తెలియాలి. మన వాడు ఎవడని తెలియాలి. మన వాడు మనకు సాయం చేస్తున్నాడా లేదా తెలియాలి. మనకు అందుబాటులో ఉన్నాడా లేదా తెలియాలి. మనం వెళ్తే మన పిల్లవాళ్ళకి సాయం చేస్తాడా, మన గ్రామానికి సాయం చేస్తాడా, మన కాన్స్టిట్యూన్సీకి సాయం చేస్తాడా అని మీరు తర్జన చేసుకొని బాగా అర్థం చేసుకొని మీరు మంచి వాళ్ళకి ఓటేసి మంచి ప్రభుత్వాన్ని నిర్మించమని నేను కోరుతున్నాను. అందులో ఏ పార్టీ చెడ్డలో ఏ పార్టీ మంచిదో అనుకోదండి. అన్ని పార్టీలు మంచివే, కానీ మంచి పార్టీలో చెడ్డవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. చెడ్డవాళ్ళ చేతికి మంచి పార్టీలు పోతే ఆ పార్టీలు కూడా పాడైపోతాయి. అందులో పార్టీలతో సంబంధమే లేదు. మీరు మంచి వ్యక్తిని ఏరేయండి. అది ఏ పార్టీ వాడైనా మంచి వాళ్ళతో కలిస్తే మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. అందువల్ల మీరు ఏదో 20 ఏళ్ల నుంచి మేము చేస్తున్నాం, 30 ఏళ్ల నుంచి ఈ దొరక చేస్తున్నాం అనుకోకుండా ప్రతి వ్యక్తి కూడా ఓటేయండి. నిర్భయంగా ఓటేయండి. భయం లేకుండా ఓటేయండి. సారాయి కోట్లు అమ్ముకోవచ్చండి, డబ్బులు కోట్లు అమ్ముకోవచ్చండి. మీ ఓటు అప్పు కాబట్టి ఈ అప్పును మీరు తప్పకుండా వినియోగించి మంచి వాళ్ళని గెలిపించుకుని నేను మనవి చేస్తున్నా. ఈ రోజు కల్వకుర్తిలో దాదాపు 30-40 వేల మందితో ఒక గొప్ప బహిరంగ సభ జరిగింది. నేను కల్వకుర్తి తాలూకాలో డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఈ రోజు మనం ఇల్లు కట్టిస్తున్నాం కానీ ఆ సిమెంట్ ఇంట్లో ఉండేవానికి కడుపులో ఏమైనా నిండిందా లేదా మనం ఇల్లు చెప్పదు. మనం రోడ్లు వేస్తున్నాం, మనకు తెలియడం లేదు. స్కూళ్ళు, రోడ్లు, ఇళ్ళు కావాలే కానీ డెవలప్మెంట్ మాత్రం అది కాదు. ఈ రోజు మనకి గవర్నర్ పరిపాలన ఉన్నా ఇల్లు కట్టిస్తారు, పార్టీ పరిపాలన ఉన్నా ఇల్లు కట్టిస్తారు. కల్వకుర్తి తాలూకాలో ఈ రోజు అచ్చంపేట తాలూకాలో, కొల్లాపూర్ తాలూకాలో, నాగర్ కర్నూలు తాలూకాలో ఎప్పుడు చూసినా కరువే. కరువు తప్ప మన ఆస్తులు ఏమీ లేదు. ఇందాక చెప్పారు ఇంతవరకు వర్షమే రాలేదు, నిన్నటి నుంచి వర్షంతో పడింది అన్నారు. ఇప్పుడు పంటలు వేసుకుంటే గడ్డి కూడా వస్తుందో లేదో మనం చెప్పలేని దరిద్రంలో ఉన్నాం. ప్రతి అల్లు నోట్ల సేవ ఉన్నట్లు అయిపోయింది అనమాట. అందుకే ఈ రోజు నేను చెప్పాను, కల్వకుర్తి తాలూకాని, ఈ నాగర్ కర్నూలు, అచ్చంపేట తాలూకాని సస్యశ్యామలంగా చేయడానికి, బంగారు పంటలు పండించడానికి ఒక ఎత్తిపోతల పథకం పెట్టాలి. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రోజు మన అచ్చంపేటలో 30,000 ఎకరాలు సాగుకు వస్తుంది. నాగర్ కర్నూలులో 20,000 ఎకరాలు సాగుకు వస్తుంది. ఈ రోజు కొల్లాపూర్ లో 30,000 ఎకరాలు సాగుకు వస్తుంది. ఎండిపోతుంటే ఆ ఎడారి అయిపోతుంటే ఈ రోజు కల్వకుర్తి తాలూకాలో 1,20,000 ఎకరాలు ఈ పారుదల వల్ల మొత్తం జీవితమే మారిపోతుందని చెప్తున్నారు. 2,50,000 ఎకరాలు ఈ రోజు ఎత్తిపోతల పథకం వల్ల, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల మనం దీన్ని సాధించగలిగితే మీరు ఈ 4 తాలూకాల వాళ్ళు ఈ రోజు ఈ దేశానికి 5,000 కోట్ల రూపాయలు సంపాదించి పెడతారని నేను చెప్తున్నాను. మీ ప్రతి ఇంటికి ఒక కారు ఉంటుందని నేను చెప్తున్నాను. మీ ప్రతి పిల్లవాడు ఒక ఇంజనీర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు అని నేను చెప్తున్నాను. అందువల్ల ఈ రోజు మనం శాశ్వతంగా ఉండే డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి కానీ చిన్న డెవలప్మెంట్ అది రోజులు రేపుకోకూడదని మీ నాయకులకందరికీ నేను మనం చేస్తున్నాను. ఈ రోజు మీరు గొర్రెలు ఇస్తారు, అమ్ముకుంటారు. బర్రెలు ఇస్తారు, అమ్ముకుంటారు. బావి ఇస్తే అది అమ్ముకోలేదు. ఈ రోజు నీళ్ళు ఇస్తే మీరు అది అమ్ముకోలేదు. ఈ రోజు ఈ తాలూకాని, ఈ సబ్ డివిజన్ ని దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వంలో లేదని నాకు తెలుసు. ఈ రోజు రాంపాట్ సాగర్ కానివ్వండి, లేకపోతే ఈ రోజు పోచంపాడు ప్రాజెక్ట్ కానివ్వండి, 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పెండింగ్ లో ఉంది. గవర్నమెంట్ దగ్గర అంత డబ్బు లేదు. గవర్నమెంట్ అన్ని పనులు చేయడం అసంభవం. కాబట్టి నేను ఒకటే మాట అన్నాను, ప్రభుత్వం ఈ రోజు 25 పైసలు, 25 వంతు, ఈ 25 పైసలంతా ఆ ప్రాజెక్ట్ మనమందరూ కలిసి ఈ గంగని ఈ ప్రాంతంలో, ఎడారి ప్రాంతాల్లో తీసుకొస్తే మీకు 2 పంటలు పండుతాయి. నీళ్ళ కరువే ఉండదు. దాని మీద మీకు మంచి నీళ్ళు బాగుంటాయి. మీ గ్రామాలు బాగుపడతాయి. 2 పంటలతో సస్యశ్యామలంగా మీరు సంతోషంగా ఉంటారని, ఆ ప్రయత్నం కోసం నా ప్రాణాలు అర్పిస్తానని నేను ఈ 250 కోట్ల ప్రభుత్వం ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష ఉండైనా అది సాధిస్తానని నేను మీకు మనవి చేస్తున్నాను. అన్ని పార్టీల వాళ్ళ సహకారం నాకు కావాలి. అందరు నాయకుల సహకారం కావాలి.
అన్ని వర్గాల సహకారం కావాలి, అన్ని సంఘాల సహకారం కావాలి. మీ సహకారము, మీ యొక్క ఆశీర్వాదం ఉంటే ఈ భగీరథ ప్రయత్నంలో మనం తప్పకుండా గంగను తీసుకొస్తామని, ఈ ఎడారుల్ని మనం సత్యసామలంగా నిత్య కళ్యాణంగా చేస్తామని నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు రాబోయే 5 ఏళ్లలో, రాబోయే 7 ఏళ్లలో మన గ్రామాల్లో చాలా నిరుద్యోగ సమస్య ఎక్కువైతుంది. నిరుద్యోగం ఎక్కువ ఎక్కడైతే అక్కడ హింసకు జనం దిగుతారు. హింస వచ్చినప్పుడు చంపడం, పొడవడం, కాల్చడం, దోపిడీ చేయడం జరుగుతాయి. అందువల్ల భవిష్యత్తు బాగుపడాలంటే చదువుకున్న యువకులకి, ఉద్యోగం లేని యువకులకి ఉపాధి కల్పించే ఒక కార్యక్రమం మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏడాది కనీసం 1000 మందికి మన యువకులకు ఉద్యోగం ఇవ్వగలిగితే రాబోయే 7 ఏళ్లలో దాదాపు 10,000 మంది ఉద్యోగాలు సంపాదిస్తారు. దానివల్ల వాళ్ళు పైకి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. గవర్నమెంట్ అందరికీ ఉద్యోగం ఇవ్వడంలో అసంభవం అన్నమాట. అందులో మనం ఫ్యాక్టరీలు పెట్టి, లేదంటే కార్ఖానాలు పెట్టి, ఉత్పత్తి కేంద్రాలు పెట్టి, మన కుటీర పరిశ్రమలు పెట్టి ఈ యువకులకందరికీ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు నేను చేపడుతున్నాను. కాబట్టి మీరందరూ నేను సహకరించవలసిగా నేను కోరుకుంటున్నాను. మనం బాగుపడాలి, మన పిల్లలు బాగుపడాలి, మన భవిష్యత్తులో బాగుపడాలి, మన స్నేహితులు బాగుపడాలి, మన ఉద్యోగస్తులు బాగుపడాలి, ఈ దేశంలో అందరూ బాగుపడాలి. అందుకే అవే సంస్థ ఈ ఏడాది నుంచి హరిజనులకు ఎత్తుందే కాదు, అన్ని కులాల వాళ్ళకి, పేదవాళ్ళకి అందరికీ సాయం చేస్తుందని నేను మనం మనమందరూ కలిసి పనిచేస్తాం. ఈ డెవలప్మెంట్ వచ్చినప్పుడు రాజకీయాలు తీసుకురావద్దని, మీరు మంచి వాళ్ళని ఎన్నిక చేసుకోండి, మంచి ప్రభుత్వాన్ని తీసుకురండి, మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి మనం అందరూ సంతోషంగా ఉండాలి. ఆ కార్యక్రమాల్లో నా వంతు నేను శక్తివంతం లేకుండా చేస్తున్నానని చెప్తూ మీరు ఇచ్చిన స్వాగతానికి మరొక కృతజ్ఞతలు. మన సభాముఖ మండలం వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారం. అయితే ఇప్పుడు మన మామయ్య గారు అయితే మనకి మాట ఇచ్చినందుకు ఎంత వర్షం వచ్చినా కూడా, ఎంత కష్టం వచ్చినా కూడా ఇక్కడ మన కలపుత్ర మీటింగ్లో ఎంతో సేపు ప్రజలు అక్కడ రానియకుండా మళ్ళేసినప్పుడు అందరికీ నమస్కారాలు చేసి, అయ్యా నేను ముందులో మాటిచ్చాను, ఆ ముందుకి ఖచ్చితంగా 3 గంటలకు పోయే ప్రోగ్రామ్ అని చెప్పి అందరికీ మనకి ఇదే రకంగా ప్రజలందరికీ మన నాన్నగారు ఎంతో అందరికీ ప్రజలకు అక్కడ నమస్కారాలు చేసి చెప్పి ఇవ్వకుండా అక్కడి నుంచి వచ్చినా కూడా దండాలు ప్రదర్శనలు పెట్టి మన అందరి పెద్దల కోసం, మన మీద పెద్దల కోసం, మన కోసం ఎందరో ఎదురు చూసుకుంటా ఆయన మన కోసం ఈ యొక్క అమరాబాద్ మండలం లోపల మన యొక్క నాన్నగారు పంపించిన ఒక అందరూ మన ఇరుకులో ఈ యొక్క పల్లెక తిరిగి జనాలకి, మన పేద ప్రజలకి, అమ్మా నీకేం కావాలా, కూరగాయలు కావాలా, నువ్వు మిషన్ కొట్టుకుంటావా, లేదా నువ్వు ఏం చేసుకుంటావు అని ఇల్లు వాళ్ళ స్టాఫ్ లేదా వాళ్ళకి
అవునే